అందరికీ నమస్తే. నిన్న ఒక కీలక మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ. రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మీనాక్షి నటరాజన్, కొంతమంది దానిలో ఉన్న మెంబర్స్, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా అటెండ్ అయ్యారు. అసలు సీఎం వస్తున్నాడు అంటే కార్యకర్తలంతా, ఎక్కడున్న కార్యకర్తలంతా వచ్చి, సార్ సీఎం వస్తున్నాడు, ఓ ఫోటో దిగుదామనో, లేకపోతే కలుద్దామనో, లేకపోతే గాంధీ భవన్ దగ్గర ఒక పెద్ద రచ్చరచ్చనో, అది జనరల్గా ఉండాలి. కానీ అదేం లేదు. కార్యకర్తలకే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి మీటింగ్స్ వీరేమో చేస్తారు, ఇట్లాంటి మీటింగ్స్ కార్యకర్తలకి ఇంట్రెస్ట్ లేదని అర్థమైపోయింది. దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి కామెంట్స్, ఎమ్మెల్యేలు జమీందారులు అయిపోయినరు, నెలలో 3 సార్లు నేను కార్యకర్తలను కలుస్తా, ఇదంతా పరిస్థితి బాగాలేదని చెప్పకనే చెప్పిర్రాలు. అంటే ఏమాత్రం పరిస్థితి బాగాలేదు. పార్టీ కార్యకర్తలు కూడా యాక్టివ్గా లేరు. అయినా ఎమ్మెల్యేలు జనాలకు ఏం చేయాలి? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తే, చాలా స్కీమ్స్ ప్రజలు అనుకున్నట్టుగా ప్రజలు ఎవరిని సంతృప్తిపరచలేరు. 100% సంతృప్తిపరచడం కష్టం. కానీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కనీసం ఒక 50%, 40%, 30% జనాలన్నా సాటిస్ఫై చేయగలిగితే ఎమ్మెల్యేలు జనాలకు పోగలరు. ఇప్పుడు ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాటి బయటికి రాడు. ముఖ్యమంత్రిని మంత్రులు కలవరు. మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీ దాటి ఎక్కడ పోరు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఓన్లీ పక్క కాన్స్టిట్యున్సీలో కూడా పోరు. కాబట్టి మంత్రులను ఎమ్మెల్యేలు కలవరు, ఎమ్మెల్యేలు జనాలను కలవరు. ఎందుకు కలవరు అంటే దీని అందరికీ ఒకటే, ప్రభుత్వం పనితీరు అట్లా ఉంది. ప్రభుత్వం పనిచేస్తలేదు. ప్రభుత్వం కనుక పనిచేస్తే అందరికీ పని ఉంటుంది. జనాలకు పని ఉంటుంది, ఎమ్మెల్యేలకు పని ఉంటుంది, మినిస్టర్లకు పని ఉంటుంది, కార్పొరేషన్ చైర్మన్లకు పని ఉంటుంది, కార్యకర్తలు పనిచేస్తారు. కార్యకర్తలు సంతృప్తిగా లేరు. కాంగ్రెస్లో ప్రజలు అసలే సంతృప్తిగా లేరు. అసలు 2023 ఎలక్షన్స్ ముందు మా గవర్నమెంట్ రావాలి ఎట్లా అని చెప్పేసి కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా కాడి వదిలేశారు. దగ్గరుండి ఓట్లు ఇప్పించిన వాళ్ళు, ఈసారి మార్పు వస్తుంది, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి వెయ్యాలి, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడని ఎలక్షన్స్ ముందు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం ముఖం కూడా చూపలేని సిచ్యువేషన్ ఊర్లలో. కనీసం మళ్ళీ మీరు కాంగ్రెస్కి ఓటేనని అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళు అసలు జనాలకు సపోర్ట్గా ఉండడం కాదు, జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకైంది ఇదంతా అంటే ప్రభుత్వ పనితీరు. రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. సింపుల్గా ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ప్రభుత్వ పనితీరే బాగలేదని ఆయన ఎంతకు ఆయనే ఒప్పుకున్నాడు. ఇక ప్రభుత్వ పనితీరు బాగలేనప్పుడు పార్టీ ఏం చేస్తుంది, పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు, పీసీ చీఫ్ ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేస్తారు? చాలా దారుణమైన సిచ్యువేషన్లో ప్రస్తుతం కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు మాటలు విని ఓటేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ ఓటేయమంటున్నారు. అట్లాంటి దైన్య సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న రోడ్ల మీద ఒడ్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలు పరదలు వేసుకొని చూసుకుంటూ పోయినారు. పరద తీస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరు పరద తీయలేదు, కారు దిగలేదు, రైతుల దగ్గర పోలేదు, రైతులను పలకరియలేదు. ఏంది నిజంగా సిచ్యువేషన్ ఉందా? ప్రతిపక్షాలు చేసినాయి. ప్రతిపక్షాలు చేస్తారు, వాళ్ళ డ్యూటీ అది. లేకపోతే వాళ్ళు రాజకీయ పార్టీలు కావా? వాళ్ళు రైతుల దగ్గర పోతారు, మాట్లాడతారు. కానీ ఆ ధైర్యం మీరు చేయలేకపోయినారు కదా. ఎందుకు చేయలేకపోయినారు అంటే ప్రభుత్వ నిర్ణయం అది. ప్రభుత్వం సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల, రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల, రైతులంతా కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉండడం వల్ల దిగితే ఏం చెప్పాలి? ఎమ్మెల్యేలు దిగుతారు, ఓకే, ఒక ఎమ్మెల్యే ధైర్యం చేసి పోయి ఒక రైతును కలుస్తాడు. రోడ్డు మీద వడ్లు ఎండబెట్టుకున్న రైతో, లేకపోతే లారీలకు ఎక్కించి ఆ దింపుకొని లారీల దగ్గరనో, దింపుకొని ట్రాక్టర్ల దగ్గరనో ఆన్నే వంట వండుకుంటా, ఆన్నే రాత్రి కూడా వండుకొని ఉదయం కూడా ఎండలో ఉండి ఉన్నారు రైతులు. ఆ రైతు దగ్గరికి ఎమ్మెల్యే పోయో, ఒక కాంగ్రెస్ కార్యకర్త పోయో, ఒక కార్పొరేషన్ చైర్మన్ పోయో, ఒక ఎమ్మెల్సీ పోయో, ఎవరు ఏం చేస్తారు? ఒక పీసీసీ చీఫ్ ఎందుకు పోలేదు రైతుల దగ్గరికి అంటే ముఖం లేక పోలేదు. కాంగ్రెస్ వాళ్ళకు ముఖం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏమో ఇంత పొడవు, చేసిందేమో ఇంత. రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, బాబు మోహన్ ఒక సినిమా ఉంటుంది, ఊరోళ్ళందరినీ నమ్మిస్తాడు. నేను ఖచ్చితంగా ఊరు అవతల ఉన్న గుట్ట, ఆ గుట్టను ఎత్తుతా, నా బలం చూపిస్తా, నేను గుట్టను ఎత్తుతా అంటే ఊరోళ్ళందరూ నమ్మేసిండ్రు. అరే ఎత్తాడంట, గుట్ట ఎత్తాడంట అని. ఊరోళ్ళు మొత్తం ఆయన టైం చెప్పిండు, ఆ టైంకి గుట్టకాడికి పోయారు. ఏ సినిమా నాకు గుర్తులేదు, మీకు అందరికీ ఆ సీన్ గుర్తుంటుంది. ఆ గుట్టకాడికి పోయిన తర్వాత బాబు మోహన్ మొత్తం కండలు గిండలు బంగితో ఉంటాడు, మొత్తం నూనె రూసుకుంటాడు, మొత్తం నూనె రూసి మొత్తం మెరుస్తుంటాయి కండలన్నీ కూడా. ఇంకా అందరూ అసలు ఎట్లా ఎత్తుడైన గుట్ట, అసలు ఎట్లా సాధ్యమవుతుందని అంత చాలా ఆశ్చర్యకరంగా చూస్తుంటారు. చూస్తుంటే లాస్ట్కు బాబు అని ఒక డైలాగ్ చెప్తాడు, చలో రెడీ, నేను రెడీగా ఉన్నా, ఎత్తనికి ఎత్తుకోనికి రెడీగా ఉన్నా, ఆ గుట్ట తీసి నా భుజాల మీద పెట్టని నేను ఎత్తుతా అంటాడు.
అంటే ఆ గుట్ట ఎత్తుడు వాళ్ళతోనే కాదు, ఆ ఊరి ప్రజలతోన. కాబట్టి బాబుమోహన్ మొయ్యడు. ఇప్పుడు తప్పెవరిది? వాళ్ళదా, ఎత్తనోళ్ళదా, బాబుమోహన్దా, వాళ్ళని నమ్మినోళ్ళదా? ఇప్పుడు నమ్మినోళ్ళది తప్పు. నమ్మి ఆ బాబుమోహన్ గుట్ట ఎత్తుతాడు అనగానే నమ్మి ఆడదాకా పోయారు కదా, వాళ్ళది తప్పు. సేమ్ ఇక్కడ నమ్మి ఓట్లేసారు జనం. ఇక ఇప్పుడు ఎత్తలేకపోతున్నాం, జనాల్ని ఎత్తి భుజాల మీద పెట్టమంటున్నాం సింపుల్గా చెప్పాలంటే. అట్లాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. 2.5 years అయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుగా ఇంకొక 3 days 2.5 years ఓవర్. 50% గవర్నమెంట్, 50% కాదు, నా లెక్కన 70% గవర్నమెంట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 1 year మొత్తం ఎలక్షన్ పీరియడే, లాస్ట్ 6 months ఇంకా అసలు మొత్తానికి మొత్తం ఏమీ ఉండదు, ఓన్లీ ఎలక్షన్ మూడ్లో ఉంటారు మొత్తం. కాబట్టి ప్రభుత్వం చేనిక కూడా ఏముండదు, ఏ ప్రభుత్వం కూడా ఏం చేయదు, రాజకీయాలు తప్ప ఏం చేయరు. వీళ్ళు ఫస్ట్ డే నుంచి రాజకీయాలే చేస్తున్నారు. అంటే నిజంగా కూడా వీళ్ళున్న సిచ్యువేషన్లో ప్రభుత్వము వాళ్ళు పాలిటిక్స్ చేయడం తప్ప, అంటే ప్రతిదీ రాజకీయంగా చేసి రాజకీయం పులిమి తప్పించుకోవడం తప్ప పరిపాలన చేస్తే ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయ్యింది ఆల్రెడీ. పరిపాలన చేయలేదు వీళ్ళు, పరిపాలన చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎంతసేపటికి పాలిటిక్స్ మాత్రమే. జనాలకు కావాల్సింది రాజకీయాలు కాదు. జనాలు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూడరు. వాళ్ళు మేము ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిందా లేదా అని చూస్తారు, అంతవరకే. కానీ ప్రభుత్వం వైపు చూస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకు ప్రాణ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిందే ప్రభుత్వం వల్ల కదా. ఇప్పుడు వడ్లు కొనలేదు, ఎవరు కొనలేదు? బీఆర్ఎస్ వాళ్ళు కొంటారా, బీజేపీ వాళ్ళు కొంటారా? కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కొనాలి, కొని సెంట్రల్కి ఇవ్వాలి, వీళ్ళు మధ్యవర్తిత్వం వహించాలి. కానీ ఆ మధ్యవర్తిత్వం వహించడంలో కూడా ఫెయిల్ అయిపోయినారు. ఏ శాఖ సక్సెస్ అని చెప్పండి, ఏ శాఖలో ఏ స్కీమ్ సక్సెస్ అయినందుకు ఎమ్మెల్యేలు పోయి చెప్పాలి. చెప్పారు కదా, ఎవరు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి చెప్పిండు, మేము పెళ్ళిళ్ళకు చావులకు తప్ప ఇక్కడ పోలేకపోతున్నాం, ఇది 6 months బ్యాక్ చెప్పిండు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు కనీసం పెళ్ళిళ్ళకు చావులకు కూడా పోలేని పరిస్థితి. మీరు ఎమ్మెల్యే ఏం చేసిండ్రు, మీరు మాకు ఆ స్కీమ్ రాలేదు, మాకు ఈ స్కీమ్ రాలేదు, మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఏవీ రాలేదు, అసలు గవర్నమెంట్ ఉందో లేదో అన్న సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకు సావులకు కూడా పోలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ కూడా లేదంట. హిమాచల్ ప్రదేశ్ మనకన్నా ఎక్కువ లోపలికి పోయింది, డబ్బులు లేక అప్పుల పాలయ్యి. అసలు గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలే తక్కువ వేసే సిచ్యువేషన్. 50% ఇస్తాం, 60% ఇస్తాం అని జీవోలు తీసి మళ్ళీ ఉద్యోగులు రివర్స్ అయితే వెనుకకు తీస్తున్నారు. కానీ అంతకన్నా దౌర్భాగ్యం అన్న పరిస్థితి, అంతకన్నా దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. అది ఎందుకు ఉంది అని అంటే ప్రభుత్వం పనిచేస్తలేదు. ఇప్పుడు ఎవరు మాట వింటారు? రేవంత్ రెడ్డి ఎవరి మాట వినే పరిస్థితిలో ఉన్నాడా? ఆయనకు ఒక 16 మంది సలహాదారులు ఉన్నారు, ఎవరైనా సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళ శాఖల్లో వాళ్ళనే పనిచేయనిస్తలేరు కదా. ఇక 3 నెలలకు ఒకసారి పోయి కలుస్తాం, నెలకు 3 సార్లు కలవాలి అందరు పోయి. కార్యకర్తలు కూడా కలవలేరు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరినీ మూలకు పడేసినారు. టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. టీడీపీకి వెళ్ళి ఎలక్షన్ ముందర వచ్చిన వాళ్ళకి 10 సంవత్సరాలు పోయింది. 10 సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారు, పోలీస్ కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లో పోటీ పోయినరు, తినకనో నేను కాంగ్రెస్ అని చెప్పుకొని తిరిగినరు. వాళ్ళ పరిస్థితి అయిపోయింది. వాళ్ళని ఎవడు పట్టించుకుని తోలేడు, ఎమ్మెల్యేలు పట్టించుకుని తోలేడు. ఎందుకంటే ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే పోయి ఎమ్మెల్యేలు పోయి మీకు ఆ స్కీమ్ వచ్చిందా, మీకు ఈ స్కీమ్ వచ్చిందా, నేనేమైనా చేయాలన్నా, నేను సొంతంగా ఇచ్చిన హామీలు నేను కూడా నెరవేరుస్తా, కొద్దిగా టైం తీసుకుంటా అని చెప్పనీకి వస్తుంది. ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు ఉన్నాయి తెలంగాణలో. ఎమ్మెల్యేలే కాదు, ఎవరైనా సరే శంకుస్థాపనలు చేస్తున్నారా? పలానా రోడ్డు కోసం, పలానా బ్రిడ్జ్ కోసం, పలానా బిల్డింగ్ కోసం శంకుస్థాపనలు ఏమైనా జరుగుతున్నాయా? ఏ శంకుస్థాపనలు జరుగుతలేవు, ఏ శంకుస్థాపనలు. ఈవెన్ రేవంత్ రెడ్డి కనీసం స్టార్టింగ్లో వాళ్ళ వీళ్ళని పిలిచి నియామక పత్రాలు ఇస్తుండే నాకు అప్పుడు అనిపిస్తుండే, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా రేవంత్ రెడ్డి ఇస్తాడేమో. పిలిచి లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎల్బీ చేయడానికి పిలిచి, చూసిరా మా గవర్నమెంట్లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినరు, మా గవర్నమెంట్లో మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఇస్తారేమో అనిపించింది. కాగా ఉద్యోగ నియామకాలు కూడా లేవు. కనీసం ఊర్లోకి పోతే రివర్స్ మొత్తం ప్రభుత్వం మీద పనులు కొరుకుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని కాన్స్టిట్యున్సీకి పంపించేసి అసలు జనాల నాడి ఏముందో అని టెస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా అనిపించింది నాకు. మొన్ననే కదా బట్టి విక్రమార్క చెప్పిండు, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఒత్తిడి చేయొద్దు మీరు దానికి దీనికని, పోయి జనాలకు చెప్పండి, కార్యకర్తలకు చెప్పండి. అది చెప్పనికే పోతే కూడా ఏమవుతుందో ఎమ్మెల్యేకి తెలుసు. అందుకే అన్నారు, మేము బోమ్ నాయన, మేము అది జనాలకు చెప్తే జనాలు వింటారా? జనాలకు చెప్పొచ్చు నా మాట, మేము బోమని బట్టి విక్రమార్కకి చెప్పేసింది డైరెక్ట్గా. మనకి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దీనిలో జమీందారులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? జమీందారులు రేవంత్ రెడ్డి నెలకు ఒకసారి మేము కలుస్తా అని చెప్పిండు ఎమ్మెల్యేలకు. కలుస్తుండా? ఎమ్మెల్యేలను కలుస్తలేడు. కలిస్తే వాళ్ళు డబ్బులు అడుగుతారు. మరి అందరు పైన ఉన్న వాళ్ళు అందరూ తప్పించుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? పైన ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలను చూసి భయపడి తప్పించుకుంటున్నారు, ఎమ్మెల్యేలు జనాలను చూసి భయపడి తప్పించుకుంటున్నారు. మొత్తంగా ఇక్కడ అసలు ప్రజాపాలన అని పేరు ఉంది, బోర్డు ఉంది,
కానీ అసలు ప్రజలు లేని పాలన నడుస్తుంది, ప్రజలకు ఏమీ చేయలేని పాలన నడుస్తుంది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.